ఈ మధ్య కాలంలో మరి వీడియో లేకుండా నేను దేవుని వాక్యం చెప్పడం జరుగుతుంది. కొంతమంది నాకు ఫోన్ చేసి, అమ్మ మీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి అడుగుతున్నారు. అందుకే మరి నా ప్రియ సహోదరి సహోదరులకు ఎలాగైనా కనబడాలి, వారి యొక్క ప్రేమకు నేను కూడా రుణస్థురాలుగా ఉండకూడదు అని చెప్తున్నాను సోదరులారా. దేవుడు ప్రేమించిన వారికి శిక్ష విధిస్తాడు. ఎందుకంటే తండ్రి తన కుమారులను ప్రేమించినట్లు ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయా సందర్భాల్లో మన జీవితంలో మరి ఎక్కువ పరిశుద్ధతలోనికి వెళ్ళడానికి కొన్ని అనుభవాలు మనం ఎదుర్కోవాలి. లేకపోయినట్లయితే ఇంకా ప్రభువునందు బలవంతులుగా బ్రతకటానికి వీలు కుదరదు. అయితే ప్రతి శిక్ష వెనుక చాలా జ్ఞానం వస్తుంది. చాలా ఆత్మీయ జీవితంలో శక్తిని పొందే చక్కని సమయాలని వాటిని సద్వినియోగపరచుకోవడం ద్వారా చాలా మేలు కలుగుతుంది మన ఆత్మకు. నేను ఆత్మ కొరకే చెప్తాను, ఎప్పుడు చెప్పినా మనం ఆత్మ సంబంధముగా ఖచ్చితంగా జీవించినట్లయితే మన శరీరానికి ఏం కావాలో ప్రభు చూసుకుంటాడు. అది ఏదైనా పర్వాలేదు. కనుక దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడుట చాలా ప్రాముఖ్యమైంది. ప్రతి విధమైన శిక్ష కూడా నా ఆత్మీయ జీవితంలో నా లోపం ఏంటి అని పరీక్షించుకోవటానికే నా ప్రభువు నన్ను ప్రేమించి ఈ విధంగా శిక్షకు అప్పగించాడు అని విశ్వాసంలో ముందుకెళ్ళాలి. కానీ శిక్షను గురించి మాట్లాడుకుంటే బాబోయ్ ఇదేదో శిక్ష గురించి చెప్తున్నారు, మనకు అసలు అవి చూడకూడదు అనే భయపడే పరిస్థితులు ఉన్న క్రైస్తవులు కూడా నేటి దినం చాలా చాలా బాధాకరమైంది. అది అసలు శిక్ష లేకపోయినట్లయితే మీ జీవితంలో దుర్బీజులైపోతారు. దేవుని బీజానికి పుట్టిన వారికి నిత్యం ఏదో ఒక శిక్ష ఉంటుంది సోదరులారా. దాని ద్వారా వారు దినదినము రూపాంతరం చెందుతారు. పరలోక రాజ్యానికి హక్కుదారులుగా వారి యొక్క జీవితాన్ని మార్చుకోవటానికి తండ్రి ఇచ్చిన సమయం అని విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి. కానీ శిక్షకు భయపడితే మన క్రైస్తవ జీవితంలో ఆగిపోయామని తెలుసుకోనండి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమట్టికి ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. మరి కొద్ది కాలంలో దేవుని యొక్క చిత్తం అయితే, దేవుని యొక్క కృప అయితే మరి మనం ఇంకా వివరంగా దేవుని లేఖనాలు తెలుసుకొని ముందుకు వెళదాం.